వెల్కమ్ బ్యాక్ టు రేఖా లీగల్ ఐక్యూ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఈమెయిల్ సర్వీస్ గురించి తెలుసుకుందాం. అంటే ఏదైనా మనం అప్లికేషన్ రాంగ్ పెట్టి కానీ ఏదైనా మర్చిపోయినా కూడా మనం వాళ్ళకి ఎలా ఈమెయిల్ పెట్టాలనేది ఈరోజు వీడియో అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హెల్ప్ లైన్ కింద ఈమెయిల్ సర్వీస్ అని ఉంది. సో అక్కడ క్లిక్ చేయాలి. ఈమెయిల్ సర్వీసెస్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ నుంచి మనకి వాళ్ళ ఈమెయిల్ సర్వీసెస్కి వెళ్ళడానికి మనకు ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్, మన పాస్వర్డ్, మనం ఏదైతే క్రియేట్ చేసామో ముందు ఆ పాస్వర్డ్ని క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయితే ఏమవుతుందంటే మన పేరు ఆటోమేటిక్గా ఆల్రెడీ అందులో ఫీడ్ అయింది కాబట్టి అప్లికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఇక్కడ చేశాను కాబట్టి మీకు ఇలా తెలుస్తుంది, లేకపోతే మీకు ఇది రాదనమాట ఫస్ట్ స్క్రీన్. సో నేను ఎలా చేశానో ఒకసారి చూడండి. ఆటోమేటిక్గా మన పేరు అవన్నీ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ అంటే మీరు దేని గురించి వీళ్ళు వీడియో చేస్తున్నారు, దేని గురించి మీరు ఈమెయిల్ చేస్తున్నారని సబ్జెక్ట్ మనం మామూలుగా లెటర్లో ఎలా రాస్తాం అలా రాయాలన్నమాట. సో నేను పీజీ దాని గురించి అని పెట్టాను. అంటే పీజీ సర్టిఫికేట్ నాకు లేదు, అంటే నాది డిస్కంటిన్యూ అయిపోయింది, దానికోసమని నేను పెట్టాను అనమాట. సో అలాగే మనకి ఏదైతే మ్యాటర్ చెప్పాలనుకుంటున్నామో మెసేజ్ కొన్ని లైన్స్లో 2-3 లైన్స్లో మెసేజ్ రాసి ఇక్కడ అప్లోడింగ్ ఆప్షన్స్ వస్తుంది. నేను అట్లా 5 సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేశాను అనమాట. మీరు ఒకటైనా అప్లోడ్ చేయొచ్చు. అక్కడైతే ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకసారి చూడండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఇక్కడ కంపోజ్ అని ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ దగ్గర కంపోజ్ అని కొడితే మనకి ఇలా వస్తుంది. మీరు ఆల్రెడీ మీ పేరుతో లాగిన్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీ పేరు అని వస్తుంది, ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క ఆప్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు. పర్పస్ ఏంటి, కేటగిరీ ఏంటి, అండ్ సబ్ కేటగిరీ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, మెసేజ్ ఏంటి. సో ఇలా ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు. అటాచ్మెంట్, సో మీరు జేపీజీ ఫైల్లోనే మళ్ళీ అన్నీ సేవ్ చేసుకొని ప్రతి ఒక్క ఫైల్ ఎన్ని ఉంటే అన్నీ మీరు ఇక్కడ కొత్తగా అప్లై చేసుకొని సబ్మిట్ అని కొట్టేసేయాలి. సో సబ్మిట్ అని కొట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే మనకి చూపిస్తుంది. సో మళ్ళీ మనం వ్యూ అనే దగ్గర వెళ్తే కింద చూస్తున్నారా, రిప్లై అని ఉంది చూసారా, వాళ్ళ తరఫు నుంచి మనకి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాండెడ్ అనేది రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ రిప్లై కూడా వాళ్ళు ఇచ్చారనమాట. సో వెరిఫికేషన్ ఆఫీసర్కి నేను మీ యొక్క సర్టిఫికేట్స్ పంపించామని మనకి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఇలా వస్తుందన్నమాట. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియోని చూసి మీరు ఈమెయిల్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి. నార్మల్గా మనం మెయిల్స్ ఎలా పంపిస్తాం అలా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.